మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నక్షత్ర క్రమంలో శతభిషం పేరులోనూ ఉంది. శశభిషలు శతభిషాలు 1000 రకాలుగా ఆలోచించడం, అతి జాగ్రత్తగా ఉండటం, వాట్ నాట్. ఇటువంటి దానికి మనకి అక్షరాలు మొట్టమొదటి పాదానికి జీఓ ఇచ్చారండి, ఆ తర్వాత ఎస్ఏ ఇచ్చారు, మూడో పాదానికి ఎస్హెచ్ఐ, 4కి ఎస్హెచ్ఓఈ. నేనైతే 4వ పాదం పెద్దగా సజెస్ట్ చేయనండి, బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ని నేను గమనిస్తానో వాళ్ళు మెడికల్ లైన్కి వెళ్తారు అని ఉంటుందో, అది ఫార్మా కావచ్చండి, బైపీసీ తీసుకొని బీఎస్సీ చేయొచ్చు, లేదా పొలిటికల్ సైన్సెస్కి వెళ్ళిపోవచ్చు. ఇలా మొత్తాన్ని చూస్తాను. అంటే ఇక్కడ నేను మీకు శతభిష నక్షత్రానికి సా ఇవ్వాలన్నా, ఎస్హెచ్ఏషి ఇవ్వాలన్నా, జీఓ ఇవ్వాలన్నా నేను గమనించాల్సింది మీ లైఫ్ ఎలా ఉంది. ఇది లేదనుకోండి, శతభిషానికి నేను ఎస్ ఇవ్వనండి. పేర్లు ఎక్కడో చోట ఎస్ రావచ్చు, కానీ శతభిషానికి ఎస్ ఇస్తున్నాను అంటే కనుక వెరీ పవర్ఫుల్ టైంలో పుట్టినట్లే లెక్క. ఎడ్యుకేషన్ బాగుంటుంది, చక్కగా ఉంటారు, బట్ వెరీ షార్ట్ టెంపర్ అండి శతభిష వాళ్ళు. అన్డౌటెడ్లీ ఏ గంటలో ఏ నిమిషంలో పుట్టినా షార్ట్ టెంపర్ వీళ్ళకి పక్కన ఉండాలి. స్టబ్బర్నిటీ అండి, విపరీతమైన స్టబ్బర్నిటీ, బద్ధకం. వీళ్ళు లేస్తే వీరులు కానీ లేవరు బద్ధకంతో అనేచ్చండి. బద్ధకాన్ని కూడా చాలా ఈజీగా పేషెన్స్గా అలవాటు చేసుకునే లక్షణం వీళ్ళకి ఉంది. సో జనరల్గా అండి, బయాలజీ వీళ్ళదే, మెడికల్ లైన్ వీళ్ళదే, పొలిటికల్ సైన్స్ వీళ్ళదే, కెమిస్ట్రీ వీళ్ళదే, ఫార్మసీ వీళ్ళదే, కెమికల్ ల్యాబ్స్ వీళ్ళవే. ఆఖరికి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యుయేషన్లో ఏదో ఒకటి చేస్తున్నారు అంటే దీనిలో పుట్టిన వాళ్ళే చేస్తారు. అయితే ఖచ్చితంగా ఎస్ మాత్రమే ఇవ్వాలి, లేకపోతే జీ ఇవ్వాలి అని అంటే పడితే ఇస్తానండి. పడకపోతే ఈ అక్షరాలతో పేరు పెట్టుకుంటే ఐశ్వర్యం కాదు కదా, అభివృద్ధి అనే మాట దూరాల్లో కూడా ఉండదు. సహారా ఎడారుల్లో జీవితం ఎలాగో శతభిష నక్షత్రం జీవితం కూడా అలా అయిపోతుంది, సరైన అక్షరంతో పేరు ఇవ్వకపోతే. ఎడ్యుకేషన్ మనం మెయింటైన్ చేయొచ్చు, హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ కొన్ని శతభిష నక్షత్రాల్లో పిల్లలు పుట్టినప్పుడు జాగ్రత్తగా పేరు ఇవ్వకపోతే కనుక పేరెంట్స్ మధ్య విభేదాలు వచ్చి విడిపోయే ప్రమాదం ఉంటుంది. వీళ్ళకి సరైన ఫినాన్షియల్ సపోర్ట్ రాక మెడికల్కి వెళ్ళాల్సిన వీళ్ళు బీఎస్సీ చదివి బీఈడీకి వెళ్ళిపోగలరు. ఈ రిస్క్ తీసుకుంటానికి మీరు ఇష్టమైతే మీరు మొదటి పాదంలో అయితే నేను జీఓతో ఇస్తాను, లాస్ట్ పాదం అయితే ఎస్హెచ్ఓతో ఇచ్చేస్తాను. మీ చేతుల్లోనే ఉందండి, ఎందుకంటే పిల్లలు మీ పిల్లలు, అంతవరకే మీ డ్యూటీ. కానీ ఈ పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ జీవితం నా చేతిలో ఉంటుందండి. నేను చూసి నాకేంట్లే పాదంలో ఇచ్చేద్దామని నేనైతే ఇవ్వను. నేను ఘంటాపదంగా చెప్తాను. నక్షత్రంలో పేరు పెట్టుకున్న వ్యక్తి ఈరోజు ఇబ్బంది పడుతున్నారంటే దానికి ఏంటండి కారణం? గ్రహాలను మనం తిడుతున్నామా? రాసుల్ని మనం వెక్కిరిస్తున్నామా? నక్షత్రాన్ని కాదనుకున్నామా? దీన్ని మించి డెస్టినీ ఉందండి. ఈ డెస్టినీలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇఫ్ డెస్టినీ కనుక సమ్మతించకపోతే, మన తలరాతని రాసే సృష్టికర్తే మన డెస్టినీలో ఇలా రాస్తే ఎవరికీ అన్యాయం చేయమండి. మనం బాగుండటానికి మనం పేర్లు పెట్టుకుంటాం. సైంటిఫికల్గా చూస్తే, నేను ప్లానెట్ని చూస్తే కనుక నేను మాట్లాడే తీరు వేరు. ఇదే నేను సృష్టికర్త విన్యాసాన్ని మీ డేట్ ఆఫ్ బర్త్లో చూసి పెట్టాలి అనుకున్నప్పుడు నేను సృష్టికర్త విన్యాసానికే ఇస్తాను. ఆ సృష్టికర్త ఆధీనంలోనే గ్రహాలు, నక్షత్రాలు, రాశులు ఉన్నాయి. ఆయనకి తెలీదా మీకు ఏం డిసైడ్ చేయాలో? ఆ డిసైడ్ చేసిన డెస్టినీకి కనుక ఈ శతభిష నక్షత్రంలో మనకి జీవోతో పేరు వద్దు అంటే మీరు ఏమన్నా నేను ఇవ్వను. ఆ తప్పు నేను చేయలేనండి. అంత మాత్రం చేత నాకు గ్రహం అంటే నమ్మకం లేక కాదు, ఐ బిలీవ్. కానీ అవి మనని చెడు చేయవండి, అది గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రహానికి కొబ్బరికాయ కొట్టి మందార పూలు వేసేసినంత మాత్రాన తన తీవ్రతను తగ్గించుకోదు, మైండ్లో పెట్టుకోండి. సో నక్షత్రమా అక్షరమా ఏ పేరు పెట్టాలి డిపెండ్స్ అపాన్ డెస్టినీ. అది బాగుంటే నేను ఏ అక్షరంతో ఇవ్వాలో నేను కొలిచిస్తాను. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.